హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష21. ఈరోజు నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా చిన్నోడు పుట్టినరోజు కాబట్టి అలా ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేశాను. మా బాబు పుట్టినప్పటి వీడియో ఇది. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. January 21, 2024లో వాడైతే పుట్టాడు. వాడు పుట్టి 1 year కూడా అయిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. 12కి విష్ చేద్దామంటే మా వాడికి కోన్ పెడుతుంటే మధ్యలోనే లేచి చాలా ఏడ్చాడు. ఇక సరే అని చెప్పేసి వాడికి హ్యాండ్ వాష్ చేసేసరికి ఇక ఆ టైం అయితే అయ్యింది. ఇక 12:30కి వాళ్ళ తమ్ముడికి విష్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఇంకా నేను వాళ్ళ అమ్మమ్మ అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక ఫైనల్లీ మా బుడ్డోడిని లేపి విష్ చేద్దామని అయితే వాడి దగ్గరికి అయితే వస్తున్నాను. నా కన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. వాళ్ళ అమ్మ కూడా విష్ చేస్తాను. హ్యాపీ బర్త్డే కన్నయ్య. మైదా చూపించు. మైదాకి పెట్టుకొని ఇప్పుడే పడుకుంటున్నాం మేమైతే. ఇది చెప్పావా? చెప్పినావా? చెప్పిండంట. ఎవరికి చెప్పిండో నాకే తెలియదు. ఇక ఈ టైంకి అడ్మిట్ అయినా మేము తెలుసా నీకు ఆ విషయం? అసలు నీకోసం ఎంత వెయిట్ చేసినాం తెలుసా? అడ్మిట్ అయ్యి టెన్షన్గా పాప పుట్టదా అని నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డా. నువ్వేమో గాడిది కానీ దొంగ కానీ నువ్వు అబ్బాయి పుట్టిన నువ్వు సిగ్గుందా నీకు? హాయ్ డాడీ, హ్యాపీ బర్త్డే కన్నయ్య. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఇక ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసాను. అంతా దులపడం అవన్నీ ఉంటాయి కదా. ఇక అవన్నీ వాష్ చేసుకోవడం కడగడం అవన్నీ చేసేసాను. ఇక ఆ రోజైతే ఇలా కలర్ చాక్ పీస్లతో ఇలా ముగ్గు అయితే వేసాను సింపుల్గా. అక్కడ చిన్ని పాదాలు వేసాను. హాయ్ చెప్పచ్చు. హాయ్ చెప్పు. ఇక్కడైతే డెకరేషన్ చేయాలి ఇప్పుడు మేము ఈ ప్లేస్లో డెకరేషన్. మా మమ్మీ ఏం చేస్తాను? మా మమ్మీ అయితే ఉప్మా చేస్తుంది. ఇక మేము టిఫిన్ చేసి అలా బయటికి రాగానే ఇక మా చిన్నోదన మా అల్లుడు అయితే వచ్చేసారు. ఇక వాళ్ళని అయితే కిందికి వచ్చి రిసీవ్ చేసుకున్నాము. కాబులి శనగలు ఆడుతున్నాయి. ఈ రోజు బర్త్డే స్పెషల్స్ ఏమేమి చేస్తున్నా చెప్పు మమ్మీ. మళ్ళీ కాబులి శనగలు కూర. ఎవరి కోసం? పెద్ద వదిన కోసం, నీ కోసం, బావ కోసం, ముగ్గురు కోసం. ఓకే, ఇవాళ మంగళవారం కాబట్టి ఫాస్ట్. ఇంకా మీకు? మేమందరం తింటాం చికెన్ కాబట్టి మేము చికెన్ వండుకుంటాను. ఓకే, అంతేనా? మళ్ళీ గులాబ్ జామ్. గులాబ్ జామ్ ఎగ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం గులాబ్ జామ్. మార్నింగ్ చేసిన పప్పు అయితే గంగవల్లి కూర. మళ్ళీ పచ్చడ, టమాటా పచ్చడ, చికెన్ వండాలి. మా వదిలైతే హెల్ప్ చేస్తుంది మాకు. మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసిన. ఇప్పుడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఏదో సింపుల్గా ఇంట్లోనే కాబట్టి మరి నిమ్మలాగా చేసుకుంటే అయిపోతుంది. ఇది పెద్ద బాయ్. నానమ్మ ఏం చేస్తున్నారమ్మా? కర్రీ అన్నయ్య, చికెన్ కర్రీ వండుతున్నాం. చికెన్ కర్రీ. కాబోలు శనగలు పక్కకు అది మూత పెట్టుంది. హెల్పింగ్ విత్ మామ. ప్రిపరేషన్ గ్రేవీ. ఇక డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే రెడీ చేస్తున్నాము. ఇక నాకు వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారు. పెద్ద మాట అన్నాడు సరాడు. బర్త్డే ఇంట్లో సింపుల్గా చేస్తున్నాం కాబట్టి ఇక పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయించట్లేదు. నేనే నా సొంతంగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక నాకైతే మా పెద్దదన ఇంకా మా హస్బెండ్ మా చిన్నయ్య అయితే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే నేను కరెక్ట్ టైంకి డెకరేషన్ అయితే చేయగలిగాను. ఇక ఐడియా అంతా నాదే. ఫైనల్గా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక అలా డెకరేషన్ చేసే టైంలో అలా బెలూన్స్ ఊదుతూ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అలా చాలా జోక్స్ పంచులు వేసుకుంటూ
ఇక నేను మా అల్లుడు బర్త్డే అప్పుడైతే చూశాను, చాలా సింపుల్ అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక మా బుడ్డోడి బర్త్డేకి అయితే ట్రై చేశాను. సింపుల్ బడ్జెట్తో మంచి హైలైట్ లుక్ అయితే వచ్చింది. ఫైనల్గా మా ఇంట్లో వాళ్ళందరికైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నా డెకరేషన్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేంటో కానీ డెకరేషన్ అయినా ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్ అయినా బయటి వాళ్ళకి వేలు ఇచ్చి చేపించే బదులు మన పిల్లలకి మన సొంతంగా చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. అది మనం ప్రేమతో చేస్తాం కాబట్టి వాడికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాడు పెద్దయ్యాక ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను వాడి బర్త్డేకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే, ఈ వీడియోనే అన్నమాట. ఇక ఫైనల్లీ నా లుక్ అయితే ఇది. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మా బుడ్డోడికి బర్త్డే కేక్ పెడదామని పెట్టాను, అలా కాసేపు ఉంచుకొని తర్వాత తీసి పారేశాడు. అదేంటో నా ఇద్దరు బంగారాలను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు క్యూట్ గా ముద్దుగా భలే రెడీ అయ్యారు ఇద్దరు కూడా. పెద్దోడు పుట్టిన తర్వాత వాడి ప్రతి మంత్ ఫోటోషూట్ అయితే చేశాను. అలా 12 months ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాను. కాకపోతే మా చిన్నోడికి ఒక 7 to 8 months వరకు అయితే చేశాను. ఇక తర్వాత చేద్దామన్నా ఆ ముందు చేసిన ఫోటోషూట్ పిక్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇక ఏం చేయలేను, ఇక ఇప్పుడు చేసిన వేస్టే కదా అని చెప్పేసి ఇక మిగతా 9, 10, 11, 12 months అయితే చేయలేదు. ఒకసారి చేత కాకపోయినా అనిపించేది, మా చిన్నోడు రేపు పెద్దయ్యాక అన్నయ్యకి చేసావు నాకు చేయలేదేంటమ్మా ఫోటోషూట్ అంటే ఏం చెప్పాలి అని చెప్పేసి ఎంత చేత కాకపోయినా చేసేదాన్ని ఫోటోషూట్. కానీ అలాంటివి ఇప్పుడు ఫొటోస్ అన్నీ మిస్ అయిపోయాయి. చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది నాకు. అసలు రేపు పెద్దయ్యాక వాడికి ఏం ఆన్సర్ ఇవ్వాలో ఏంటో కూడా తెలియట్లేదు. ఇక ఇంట్లోనే సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇక మా మమ్మీ డాడీ, మా ఇద్దరు అన్నయ్యలు, వదినలు, మా అల్లుళ్ళు, ఇంకా మా అత్తయ్య వాళ్ళు, ఇక వాళ్ళతోనే ఇంట్లో చిన్నగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా వదినలు ఇద్దరు వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం కోసం అన్నీ రెడీగా చేసి పెడుతున్నారు. ఫాలో కొట్టాను ఫ్రెండ్స్. అవునా, నేను నిజంగా అట్లా ఉన్నాను పొరం లెక్క. ఇద్దరు మంచిగా అసలు అవుతాడు ఫోటో కూడా తీసి ఇక అంతా రెడీ అయిపోయింది. పిల్లలందరూ వచ్చేసారు. ఇక ఫోటోగ్రాఫర్ అంకుల్ అయితే ఇక మమ్మల్ని రమ్మని అయితే చెప్పారు. అంత రెడీ అయింది కదమ్మా, ఇక ముందుగా మీరు వస్తే కొన్ని స్టిల్ ఫొటోస్ తీద్దామని చెప్పేసి అంటే ఇక సరే అని చెప్పేసి ఇక మేమైతే వచ్చేసాము. నిజంగా చెప్తున్నా, ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకున్నా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో బర్త్డే అనే కాదు, ఏది ఫంక్షన్ అయినా కూడా ఏదో పెద్ద గ్రాండ్గా చేసుకుంటేనే కాదు, ఇలా ఇంట్లో సింపుల్గా మన వాళ్ళతో చేసుకునే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, వీక్షే. ఇలా మా బుడ్డోడి ఫస్ట్ బర్త్డే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసేసాము. ఇక క్యాండిల్ మా బుడ్డోడితో ఊదిపిద్దామని చెప్పేసి ఊదుతుంటే మా చిన్ననే అయితే వద్దు అలా చేయొద్దు అని చెప్పేసి ఇక క్యాండిల్స్ని అయితే తీసి పక్కన పెట్టేశాడు. ఇక బర్త్డే రోజు అయితే ఇలా క్యాండిల్స్ ఊదొద్దంట. బర్త్డే రోజు క్యాండిల్స్ ఎందుకు ఊదకూడదో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక బర్త్డే బాయ్కి కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ తినిపించాలి కాబట్టి ఏదో ఫార్మాలిటీస్ కోసం ఇంకా స్టిల్స్ కోసం అలా లైట్గా కేక్ అయితే తినిపించేసాము. పెద్దోడి ఫస్ట్ బర్త్డే మా అత్తగారి ఇంట్లో చేసాము. ఇక అప్పుడైతే మా అత్తయ్య మా మామయ్య చేతుల మీదుగా కేక్ కటింగ్ అయితే చేయించాము. ఇక చిన్నోడి బర్త్డేకి మేమిద్దరం కేక్ కటింగ్ చేయించాము. ఇక ఇద్దరు బుడ్డోళ్ళని అయితే నిల్చోపెట్టమన్నారు. ఇక వాళ్ళిద్దరిని కొన్ని ఫోటో స్టిల్స్ అయితే దించేశారు.
ఇక్కడ కనిపిస్తున్న అక్క ఇంకా ఆంటీ అయితే మేము ఉంటున్న రెంట్ హౌస్ ఓనర్స్. బాబుకి అయితే డ్రెస్ తీసుకొచ్చి ఇక వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇక మా బుడ్డోడికి కూడా ఎప్పుడు కూడా ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాడు పెద్ద అయిన తర్వాత వాడి బర్త్డే ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో అయిందని చెప్పేసి. ఇక మా బుడ్డోడి బర్త్డేకి ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అయితే ఇస్తున్నాము. మా అన్నయ్య ఇంకా మా ఇద్దరు వదినలు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక వాళ్ళే అంతా చూసుకున్నారు. వాళ్ళు అలా చూసుకోవడం వల్లనే నేను కొంచెం పీస్ఫుల్ చేసుకోగలిగాను. ఎందుకంటే అప్పటికి బాబు ఏడుస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, తర్వాత చాలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకో బర్త్డే అంటే పిల్లలు ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు. మనమేం పొద్దున్న నుండి కష్టపడతాము, కానీ ఫైనల్గా టైం వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇక వాడిని మేనేజ్ చేయడం నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇక మా ఇద్దరు వదినలే చూసుకున్నారంతా. ఇక లాస్ట్గా అంత అయిపోయిన తర్వాత ఇలా స్టిల్స్ అయితే దిగేసాము. మా మమ్మీ ఇలా దిగాలని ఎప్పటి నుండో అనుకుందంట. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఇక ఫైనల్గా ఎలా ఉందో మీరే చెప్పాలి కాబట్టి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇక ఆ రోజు రెసిపీస్ వచ్చేసి బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా కాబూలి శనగల కర్రీ. చూసారు కదా, ఇలా సింపుల్గా ఇంట్లోనే మా బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము. ఇక బర్త్డేకి రాని వాళ్ళకి కేక్ ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేసాము. ఇక వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి కూర్చొని తింటున్నాము. అన్నయ్య కర్రీ ఎట్లుంది అన్నయ్య? చెప్పు ఎట్లుంది? సూపరా? థ్యాంక్ యూ చెప్పు, మంచిగా వండి. థ్యాంక్ యూ ఇంత మంచి కర్రీకి. మా వెజ్ వాళ్ళకి చూడండి కాబూలి శనగల కర్రీ. మా పెద్దన్నయ్య ఫుడ్ రివ్యూ ఇచ్చిండంటే అది చాలా బాగుంటుంది తప్ప మా పెద్దన్నయ్య అస్సలు అలా చెప్పడు. మా అన్నయ్యకే నచ్చిందంటే అది ఎలా ఉందో అసలు చెప్పలేమన్నమాట. థ్యాంక్ యూ చిన్నదిన. చూసారు కదా మా బాబు బర్త్డే వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.